బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుమలనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత సేవాలాల్ మహారాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవమన్నారు. బంజారాలకు హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేశారని, గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని, కానీ కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని ఫిబ్రవరి 15వ తేదీన సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ హాలిడేను ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. జిల్లాలో కూడా బంజారాల భవనంతో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు పంత్ సేవాలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంత్ సేవాలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మలరామరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవాలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవాలాల్ ఎంతో కొనియాడింది. కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతు సేవాలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవాలాల్ మహారాజ్ గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంతు సేవాలాల్ గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం.